ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈ రోజున నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? దేవునికి ఇష్టమైన వాటిని నీవు చేయగలుగుతున్నావా? ప్రభువుకి ఇష్టడివిగా ఉంటేనే నీవు ఆయన యొద్దకు వెళ్ళగలవని నీవు గమనిస్తున్నావా? ప్రభు సారూప్యంలోనికి నీవు మారటానికి ప్రయత్నిస్తున్నావా? నాటి కొలసి సంఘానికి కాదు కానీ నేడు నీతో నాతో కూడా నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలను ప్రభు వివరంగా చెప్తున్నాడు. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ కలిసి ఉంటేనే నీవు నీ ప్రభువుకి ఇష్టడివిగా, ఇంకా మంచి క్రైస్తవునిగా, అనేకులకు మాదిరిగా ఉండగలుగుతావు. ఇతరుల పట్ల నీవు జాలి చూపించగలగాలి, వారి మీద దయాళుత్వం కలిగి ఉండాలి, అందరి ఎదుట వినయముగా ప్రవర్తించాలి. తద్వారా నీ ప్రభువుకి మహిమకరంగా నీవు జీవించగలుగుతావు. మరి ఈరోజు నీవు ఎలాంటి వ్యక్తిగా జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవునికి ఇష్టమైన రీతిగా మనమందరము జీవించునుగాక. ఆమేన్.